హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చంటి అర్సడా. సో ఎప్పట్లాగే ఈ రోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తీసుకొచ్చాను. సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జంతు రాజ్యంలో అత్యంత తెలివైన రెండవ జంతువు ఏది? ఓకేనా? సో జంతు రాజ్యంలో అత్యంత తెలివైన రెండవ జంతువు, ఓకే? సో మానవుడు, చింపాంజీ, డాల్ఫిన్, కోతి. వీటిలో రైట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. డాల్ఫిన్ అనేది రెండవ తెలివైన జంతువు, ఓకేనా? సో ఫస్ట్ మానవుడు ఉంది చూడండి ఆప్షన్. మానవుడు అంటే మనుషులం మొదటి తెలివైన జంతువులం, తర్వాత డాల్ఫిన్ అనేది రెండవది, చింపాంజీ అనేది మూడవ తెలివైన జంతువు, ఓకేనా? మరి కోతి ఆప్షన్ 4. కోతి అనేది తనకు తానే తెలివైనది అనుకునే తెలివి తక్కువ జంతువు. సరదాగా చెప్తున్నా. సో మన సబ్స్క్రైబర్స్లో కూడా ఉన్నారు ఈ 4 ఆప్షన్కి సంబంధించిన వాళ్ళు. నేను అర్థమెటిక్ క్లాసెస్ సిన్సియర్గా చేస్తూ ఉంటే రీజనింగ్ చేయండి అని చెప్పేసి వస్తారు. సరే రీజనింగ్ స్టార్ట్ చేస్తే అర్థమెటిక్ చేయండి అంటారు. సరే సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే కెమిస్ట్రీ, బయాలజీ ఇవి కొంచెం చెప్దామని చెప్పేసి ఎక్కడికి వచ్చి ఇవన్నీ చెప్తే మళ్ళీ అర్థమెటిక్ చెప్పండి అని చెప్పేసి అక్కడికి వెళ్తారు. కొంతమంది అయితే గ్రూప్ డి క్లాసెసే చేయండి అంటారు. మరి ఇవేంటివి? ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. ఏం మాట్లాడతారో అర్థం కాదు. అందుకే వీళ్ళందరూ ఆప్షన్ 4కి సంబంధించిన వాళ్ళు సో ఉన్నారు, ఓకే? సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్. ఎర్ర రక్త కణాలకు సంబంధం లేనిది ఏంటి? ఓకే, ఎర్ర రక్త కణాలకు సంబంధం లేనిది, అది క్వశ్చన్ నీట్గా చదువుకోవాలి. వీటిని గుర్తించింది లివెన్ హుక్. వీటి జీవితకాలం 120 రోజులు. ఉత్పత్తి ప్రక్రియ ల్యూకోపాయిసిస్ అంటారు. అతిపెద్ద ఆర్బీసీ ఏనుగు, ఓకేనా? ఇందులో తప్పుగా ఉన్నదని మనం గుర్తించాలి. సో ఎర్ర రక్త కణాలకి సంబంధం లేనిది అంటే కొనుక్కోమన్నాడు, ఓకే? సో చెక్ చేసుకోండి ఏది రైట్ ఆన్సరో. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఉత్పత్తి ప్రక్రియలో ల్యూకోపాయిసిస్ అని చెప్పేసి అంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఉత్పత్తి ప్రక్రియను ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియను ఎరిథ్రోపాయిసిస్ అంటారు. కానీ ఇక్కడ చూడండి ల్యూకోపాయిసిస్ అని ఇచ్చారు. ఈ ల్యూకోపాయిసిస్ అనేది ఏంటంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియ, ఓకే? సో ఇది తప్పుగా ఇచ్చారు, సరి కానిది. అందుకే ఇది ఎర్ర రక్త కణాలకు సంబంధం లేదు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుద్ది, ఓకేనా? సో నెక్స్ట్ మూడవ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్. తెల్ల రక్త కణాలకు సంబంధం లేనిది ఏంటి? సో తెల్ల రక్త కణాలకు సంబంధం లేనిది. వీటి ఆకారం అమీబాలా ఉంటుంది. ఉత్పత్తి ప్రక్రియ ల్యూకోపాయిసిస్, ఇప్పుడే చదివే మీద. సో జీవితకాలం 12 నుంచి 13 రోజులు. వ్యాధి ఎనిమియా, రక్తహీనత. ఎనిమియా రక్తహీనత అంటాం, ఓకే? సో ఇది ఇచ్చారు. ఇందులో తెల్ల రక్త కణాలకు సంబంధం లేనిదేంటో గుర్తించాలి, ఓకేనా? సో గుర్తించండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, వ్యాధి అనేది ఎనిమియా, రక్తహీనత అని ఇచ్చారు. యాక్చువల్గా ఈ ఎనిమియా అనేది ఎర్ర రక్త కణాలకు సంబంధించిన డిసీజ్, ఓకేనా? సో రక్తహీనత అనేది ఎర్ర రక్త కణాలకు సంబంధించింది. సో అక్కడ రక్తం తగ్గిపోవడం ఇలా జరిగితే ఎర్ర రక్త కణాలు అనేది రక్తహీనత అనేది ఏర్పడుతూ ఉంటుంది, ఎనిమియా అంటాం, ఓకే? సో మరి ఇక్కడ చూడండి, తెల్ల రక్త కణాల్లో వచ్చే వ్యాధి ఏంటంటే ఇది బ్లడ్ క్యాన్సర్ అంటాం. సో ల్యూకోమియా అని చెప్పేసి అంటాం, ల్యూకోమియా, ఓకే? బ్లడ్ క్యాన్సర్. అది అక్కడ యాక్చువల్గా రాయాలి, కాకపోతే వీళ్ళు ఎనిమియా రాస్తారు. అది అక్కడ తప్పుగా ఉంది కాబట్టి తెల్ల రక్త కణాలకు అది సంబంధం లేనిది కాబట్టి అది రైట్ ఆన్సర్ అవుద్ది, ఓకే? అలా మనం గుర్తించాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 4వ ప్రశ్న. మొట్టమొదటి కిడ్నీ మార్పిడి చేసిన శాస్త్రవేత్త? థామస్ స్టార్జల్, రిచర్డ్ లాలర్, క్రిస్టియన్ బెర్నాల్డ్, జేమ్స్ హార్డీ, ఓకే? వీళ్ళలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి చేసిన శాస్త్రవేత్త ఎవరో అడుగుతున్నారు, ఓకే? సో కరెక్ట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. రిచర్డ్ లాలర్ అనే వ్యక్తి మొట్టమొదటి కిడ్నీ మార్పిడి అనేది చేయడం జరిగింది, ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. ఆప్షన్ 1 చూడండి. థామస్ స్టార్జల్ ఈయన కాలేయం, ఓకే? కాలేయాన్ని మొట్టమొదట మార్పిడి చేయడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. క్రిస్టియన్ బెర్నాల్డ్
చాలా మందికి తెలుసు ఈయన. ఓకే. ఎందుకంటే గుండె. ఫస్ట్ గుండె మార్పిడి చేశాడు. ఓకే. నెక్స్ట్ జేమ్స్ హార్డీ ఊపిరితిత్తులు, లంగ్స్. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైమే అవయవాలనేవి మార్పిడి చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అడుగుతారు. సో అన్ని క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేద్దామని ఇలా క్వశ్చన్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ రిచర్డ్ లాలర్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్, 5వ ప్రశ్న. క్రింది వాటిలో వేటి అధ్యయనాన్ని ఓవాలజీ అంటారు? ఓకే. సో ఒవాలజీ అలా చదవాలి. క్రింది వాటిలో వేటి అధ్యయనాన్ని ఒవాలజీ అంటారు? ఓకేనా. సో చూడండి, పక్షులు, పక్షి గుడ్లు, పక్షి గూళ్ళు, పక్షి రెక్కలు. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. పక్షి గుడ్లు. ఓకేనా. పక్షి గుడ్లు అధ్యయనాన్ని ఒవాలజీ అంటారు. ఓకేనా. సో ఇక్కడ పక్షులు వన్ చూడండి, ఆప్షన్ 1 పక్షులని అధ్యయనాన్ని ఏమంటామంటే ఆర్నిథాలజీ అంటాం. ఓకేనా. తర్వాత పక్షి గుడ్లు ఒవాలజీ. తర్వాత పక్షి గూళ్ళు, పక్షులు గూళ్ళు కొట్టుకుంటాయి కదా, ఆ పక్షి గూళ్ళని నిడాలజీ అంటారు. ఓకేనా. తర్వాత పక్షి రెక్కలు, దానికి సంబంధించిన అధ్యయనాన్ని టీరాలజీ అంటారు. ఇవన్నీ కూడా అధ్యయనాలు. ఓకేనా. సో పక్షి రెక్కలను ఏమంటారు? టీరాలజీ. ఓకే. సో ఇంకా ఇక్కడ ఒకటి యాడ్ చేయాలి. ఈ పక్షులు వలసలకు వెళ్తుంటాయి కదా, ఒక్కోసారి వలసలకి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, అలా వలసలు వెళ్ళడాన్ని, ఆ వలసల అధ్యయనాన్ని ఫినాలజీ అంటారు. ఓకేనా. సో ఫినాలజీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఒకటే క్వశ్చన్లో ఇన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని 5 క్వశ్చన్స్ లాగా అడగాలి యాక్చువల్గా. ఓకేనా. సో మీ రిక్వెస్ట్ మేరకు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లేదంటే ఒక 5 క్వశ్చన్స్ లాగే దీన్ని నేను అడిగేవాడిని. ఓకేనా. మళ్ళీ అడుగుదాం ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు. ఓకే. సో నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి, 6th క్వశ్చన్. ఇండియాలో ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్ వోల్టేజ్. ఓకే. సో ఇండియాలో ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్ వోల్టేజ్ అనేది ఎంత ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. 220 నుంచి 230 వోల్ట్లు, 210 నుంచి 230 వోల్ట్లు, 210 నుంచి 220 వోల్ట్లు, 215 నుంచి 230 వోల్ట్లు. ఓకే. సో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. 220 నుంచి 230 వోల్ట్లు అనేవి భారతదేశంలో ఇళ్లకు సరఫరా చేస్తుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, 7th క్వశ్చన్. పీహెచ్ అనున్నది దేనిని సూచించును? ఓకే. పీహెచ్ అనేసి మనం చెప్పుకుంటాం కదా, పీహెచ్ వాల్యూస్ అని. సో పీహెచ్ అనేది దేనిని సూచించును అని చెప్పేసి అంటున్నారు. ద్రావణం ఉష్ణోగ్రత, ద్రావణము యొక్క బాష్పీపీడనము, ద్రావణం యొక్క ఆమ్లత్వం లేదా క్షారత్వం, ద్రావణం యొక్క అయాన్ల సామర్థ్యం. ఓకేనా. సో ఆప్షన్ 2 చూడండి, అక్కడ ద్రావణం అని పడిపోయింది, ద్రావణం అది. ఓకేనా. సో ఇది ఇందులో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ద్రావణం యొక్క ఆమ్లత్వం లేదా క్షారత్వం, దీని గురించి ఈ పీహెచ్ అనేది సూచిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్. ఇన్ కంప్యూటర్స్ ఐసీ మీన్స్. ఓకేనా. ఐసీ అంటే ఏంటి? ఓకే. ఇంటిగ్రేటెడ్ ఛార్జ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఇంటిగ్రేటెడ్ కరెంట్, ఇంటర్నల్ సర్క్యూట్. ఓకేనా. ఇందులో ఏది రైట్ ఆన్సరో టిక్ చేసుకోండి. సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. ఓకేనా. సో ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దేంతో తయారు చేస్తారు? సిలికాన్. ఓకేనా. సిలికాన్ అనేది ఎక్కడ ఎక్కువగా దొరుకుద్ది? ఇసుకలో. ఓకేనా. ఇసుకలో దొరికే లోహం సిలికాన్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఒకదానికి అలా ఇంటర్లింక్ పెట్టుకుంటూ చదివితే మనకి ఈజీగా గుర్తు ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, 9వ క్వశ్చన్. 22 క్యారెక్టర్ల బంగారం రాగి శాతం ఎంత కలిగి ఉంటుంది? ఓకేనా. సో 22 క్యారెట్స్ బంగారం అనేది ఉంటుంది కదా, గోల్డ్, అది రాగి శాతం కలిగి ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా. చూడండి, 11.4%, 10.2%, 12.6%, 8.4%. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్.
టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, 8.4% ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. 22 క్యారెట్స్ గోల్డ్లో మనకి 8.4% అనేది రాగి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. సో 10th కోసం, లాస్ట్ కోసం, ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రవాహ విద్యుత్కి ప్రమాణం ఏంటి? సో ప్రమాణాలు కొన్ని ఉంటాయి కదా, అవి అడుగుతున్నారు. ప్రవాహ విద్యుత్కి, ఇది జాగ్రత్తగా వినాలి. ప్రవాహ విద్యుత్. ఓకేనా. విద్యుత్తులో చాలా ఉంటాయి. సో ఇది ప్రవాహ విద్యుత్కి ప్రమాణం ఏంటి? ఓకేనా. క్యాండెలా, ఆంపియర్, డెసిబెల్స్, క్యూసెక్. ఓకే. సో రైట్ ఆన్సర్ ఏంటో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, ఆంపియర్. ఓకేనా. సో ఆంపియర్. సో ఇప్పుడు చూడండి, ఆప్షన్ 1 చూడండి, క్యాండిలా ఉందా? ఆ క్యాండిలా అనేది కాంతి తీవ్రత. ఓకే, కాంతి తీవ్రతకి ప్రమాణం. తర్వాత డెసిబెల్స్ చూడండి, ఆప్షన్ 3, డెసిబెల్స్ అనేది ధ్వని యొక్క తీవ్రతకి ప్రమాణం. తర్వాత క్యూసెక్, ఆప్షన్ 4, క్యూసెక్ అనేది నీటి ప్రవాహ రేటుకి ఇది ప్రమాణం. ఓకేనా. సో ఇది, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎప్పటికప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. మనం నీట్గా ప్రిపేర్ అయ్యామంటే ఎగ్జామ్స్లో ఈజీగా మనం 10 నుంచి 15 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు ఈ కెమిస్ట్రీ, బయాలజీ వీటి నుంచి. ఓకేనా. కొంతమంది ఆర్ఆర్బి గ్రూప్ డి క్లాసెస్ ఆపేసమంటున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నీ వాటి కోసమే చేస్తున్నాను నేను. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి కూడా మీకు సిలబస్ చూసారో లేదో, కెమిస్ట్రీ, బయాలజీ, తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి నీట్గా. ఇవే క్వశ్చన్స్ అక్కడ అడుగుతుంటారు. కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతాయి. ఓకేనా. సో జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అక్కడి నుంచి తక్కువ అడుగుతారు. అలయన్స్ వదిలేయకూడదు, మొత్తం చదవాలి. ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే. ఒక్క మార్కులో జాబ్స్ వస్తాయి, పోతాయి. ఓకే. సో అన్నీ కూడా మనం చదువుకోవాలి. సో ఇవన్నీ గ్రూప్ 2కి, అలాగే పంచాయతీ సెక్రటరీ వాటికి కూడా, అలాగే ప్రతిదానికి ఎస్ఐకి, కానిస్టేబుల్కి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి, తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్స్కి, అలాగే అక్కడ విఆర్ఓ పోస్టులకైనా ఇంకా ఏదైనా సరే ప్రతి పోస్టులకి ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అందుకే ఇంత నీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేర్చుకుంటే మీకే మంచిది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ కూడా వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఓకేనా. అలాగే ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా మీకు ఎంతైతే స్కోర్ వస్తుందో అది కింద కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. అవి చూసే నేను ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం మోడరేట్గా ఉండాలా, ఈజీగా ఉండాలా, హార్డ్గా ఉండాలనేది ఫిక్స్ చేసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.